హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ ఫ్యాషన్స్. ఇంతకు ముందు క్లాస్లో బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపించాను. ఇప్పుడు మిగిలిన ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ మిగిలిన బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ముందుగా ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేసుకోవాలి. ఇలాగా మార్క్ పెట్టుకొని ముందుగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం ఏ విధంగా అయితే మార్క్ పెట్టుకున్నామో అలాగా మనం ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇలాగనమాట. ఇప్పుడు ఇవి కూడా అంతే. ఈ విధంగా ఇక్కడేమో ఒక పావు ఇంచు ఉండేటట్టు, ఇక్కడేమో ఇలా ఇక్కడ ఎక్కడైతే మార్క్ పెట్టామో అలాగా కలిసిపోయేటట్టు స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ కూడా అంతే, ఓ పావు ఇంచు ఉండేటట్టు పెట్టుకొని ఇలాగ ఇక్కడ కలిసిపోయేటట్టు ఈ విధంగా మూడో డాట్ కూడా వేసుకోవాలి. ఇలాగా షేప్ వస్తుంది. అదేవిధంగా రెండో వైపు కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చూసుకోండి, ఇలా ఇటువైపు వచ్చింది కదా, ఇది ఇటువైపుకి రావాలి. అంటే ఇలా ఇలాగా రెండు కరెక్ట్గా వచ్చినాయో లేవో చూసుకోండి. ఇప్పుడు షేప్ బెల్ట్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తాను. నాకు షేప్ బెల్ట్కి ముక్క సరిపోలేదు కాబట్టి వేరే ముక్కను తీసుకున్నాను. ఈ చివరన ఒక పావు ఇంచు ఉండేటట్టు ఇక్కడ ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. చివరి
ఇప్పుడు ఇలా ఓపెన్ చేసి ఈ చివరన ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఇలా మిగిలిన ముక్కని ఎక్స్ట్రా ఉన్న ముక్కని తీసేసుకోండి. అదేవిధంగా రెండో వైపుది కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్న పీసుని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ కూడా తయారైపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ని అటాచ్ చేయాలి. ఇలా పెట్టుకొని ఒక పావు ఇంచు ఉండేటట్టు చూసుకొని మనం స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా అన్నమాట. మళ్ళీ రెండో స్టిచ్ కూడా వేసుకున్నాం. ఇదే విధంగా రెండో వైపును కూడా అటాచ్ చేసుకోండి. ఇప్పుడు ఇవి సమానంగా వచ్చినాయో లేవో చూసుకోండి. ఈ డాట్లు, ఈ క్రాస్ బెల్ట్, ఈ డాట్లు నెక్ దగ్గర సమానంగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి మనం స్టిచ్ చేసుకోవాలి. మీకు కట్ చేసేటప్పుడు ఈ క్రాస్ బెల్ట్ని ఎగస్ట్రా ఇక్కడ తగ్గింది ముక్క కుట్టేటప్పుడు చూపిస్తాను అన్నాను. ఇక్కడ వేరే పీస్ వేసాను, ఎందుకంటే ఆ క్లాత్ ఇలాగ అటాచ్ చేసుకొని మనకు కావాల్సింది తీసుకోవాలి. ఇక్కడ తగ్గింది కనబట్టి నేను వేరే పీస్ తీసుకొని వేసేసాను. అందుకే కొత్తగా స్టిచ్ చేసేవాళ్ళు ఎక్కువ పీస్నే తీసుకోండి ఫస్ట్.
కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఇదేమో కాజా పట్టి, ఇదేమో బుక్స్ పట్టి. మీ బ్లౌజ్కి ఎలా ఉంటే అలాగా స్టిచ్ చేసుకోండి. ఇలాగా బ్లౌజ్కి కింద వైపున ఇలా పెట్టి స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఓ పాదం ఖర్చుని స్టిచ్ చేసుకోవాలి. ఈ చివరన ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి, దీన్ని సమానంగా లోపల వైపుకి. ఇది సమానంగా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలాగ ఓ పావించు లోపలికి మర్చి దీని మీద ఇలా అన్నమాట. ఈ విధంగా మనం చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి, ఇలా ఫోల్డ్ చేసి. ఇలా లోనికి మడిచి ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మనం స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ అన్నమాట ఇలా లోనకి సమానంగా లోపల వైపుకు మడిచి దీన్ని ఈ చివరన మనం పైన ఎలా అయితే స్టిచ్ చేసామో చివరికి అలాగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ ఇదన్నమాట. ఇలా లోపలికి మడిచి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి చివరి. అలాగే రెండవ కుట్టు దాని పక్కన పాదం ఖర్చు వదిలి ఇలాగా స్టిచ్ చేసుకుంటూ రావాలి యువతలకి. ఇప్పుడు ఈ కాజా పట్టి పూర్తయింది. అలా ఇప్పుడు హుక్స్ పట్టి ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇది పై వైపు నుంచి ఇలా పెట్టుకొని దీన్ని ఇలాగా ఫోల్డ్ చేసుకొని సమానంగా పెట్టుకోండి. ఇక్కడ సరిపోయిందో లేదో చూసుకోండి. ఇలా పెట్టుకున్నాం, దాన్ని బట్టి ఇక్కడ మడత పెట్టుకోండి. ఈ చివరన ఓ పాదం ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి. ఇలాగా దీని మీద ఒక చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలాగా ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసేయాలి. ఇప్పుడు హుక్స్ పట్టి కూడా పూర్తయింది.
చూడండి, రెండు సమానంగా వచ్చినాయి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని షోల్డర్లు జాయింట్ చేయాలి. ఇలా పెట్టుకోండి. ఇదన్నమాట. దీని మీద గట్టిగా ఉండడం కోసం రెండో స్టిచ్ కూడా వేసుకోవాలి. అదే విధంగా రెండో వైపు కూడా జాయింట్ చేయాలి. ఇలాగా షోల్డర్లు రెండు జాయింట్ చేసుకో. ఇప్పుడు ఇది ఫ్రంట్ వైపులో తీసాం కదా, దాన్ని ఈ ఫ్రంట్ వైపుకు ఉండేటట్టు చూసుకొని మనం హ్యాండ్ని ఇలాగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. మీరు ఇలా పెట్టుకోండి. ఇలా సెంటర్ నుంచి జాయింట్ చేసుకోండి. ఈ విధంగా మధ్యలో నుంచి పెట్టుకొని రావటం వల్ల ఇక్కడ మనకి ఎంతవరకు వచ్చిందో తెలుస్తుంది. అదే ఇటు చివరి నుంచి స్టార్ట్ చేసుకుని కుట్టుకొని వచ్చామనుకో, అది ఫస్ట్ కుట్టే వాళ్ళకి అది కరెక్ట్గా సెట్ అవుతుందా లేదా అనేది తెలియదు. సెట్ అవ్వకపోతే కూడా తీసుకుంటూ ఉండాలి. అందుకని ఇలాగ కుట్టడమే కరెక్ట్ ఫస్ట్ స్టిచ్చింగ్ నేర్చుకునేవాళ్ళు. ఇప్పుడు ఇలా పెట్టుకో, ఇటువైపుకి తిప్పి రెండో వైపు స్టిచ్ చేయండి. ఎక్కడ మడత లోపల వైపు పడకుండా ఈ విధంగా సెట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ లాక్కూడదు, మళ్ళీ లాగి కుట్టకూడదు. అలా కుట్టడం వల్ల ముడతలు వస్తాయి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఏదైనా తగ్గినా ఇక్కడ వరకు లాక్కుండా ఇక్కడ కొంచెం లాగి కుట్టుకోవచ్చు, కొంచెం తగ్గితే అలా అన్నమాట. అని ముక్క కూడా అటాచ్ చేసుకోవచ్చు తగ్గిన ఈ చివర. ఇప్పుడు రెండవ కుట్టు మొత్తం మీద చివరి నుంచి స్టార్ట్ చేసి మొత్తం చివరి వరకు స్టిచ్ చేసుకోండి. రెండవ స్టిచ్ ఇలాగా కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూసుకోండి. స్టిచ్ చేసిన తర్వాత ఎక్కడ ఫోల్డింగ్ లేకుండా నీట్గా వచ్చిందా లేదా చూసుకోండి. ఇక్కడ కూడా మనం కుట్టేటప్పుడు చూసుకోకపోతే ఇలా మడత పడిపోతాయి.
అందుకని చూసుకోవాలి. ఇదే విధంగా ఇది ఎలా అయితే మనం స్టిచ్ చేసామో అలాగే రెండో వైపును కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇలా సెంటర్గా పెట్టుకొని స్టార్ట్ చేసుకోవాలి. ఇలాగా మొత్తానికి రెండవ స్టిచ్ వేసుకుంటూ రండి. ఇది కూడా అలాగే ఓపెన్ చేసుకొని ఇటువైపు కూడా ఎలా వచ్చిందో చూసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి జాయిన్ చేసుకోవాలి. ఇలా మనము గుర్తు పెట్టుకున్నవి చూసుకొని దీని మీద ఒక స్టిచ్ వేసుకోవచ్చు, లేదా ఇలాగ ఆది బ్లౌజ్ పెట్టుకొని కూడా మళ్ళీ చూసుకొని చివరన ఒక స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఎక్కడి వరకు అయితే సరిపోతుందో చూసుకొని ఇలాగ ఇక్కడ మార్క్ పెట్టుకొని ఇక్కడ కూడా ఇలాగ ఆల్రెడీ మనం పెట్టుకొని ఉన్న దాని మీదే వచ్చింది కనుక అలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఇలాగా నడుము దగ్గర మనకి స్టిచ్ ఉంటుంది, దీని దగ్గర కూడా మనం గీసుకున్నది మనకి ఉంటుంది. ఈ విధంగా రెండింటిని ఇలా పెట్టుకొని మనం సెట్ చేసుకొని మనం స్టిచ్ ఇక్కడి నుంచి ఇక్కడికి వేసుకుంటూ రావాలి. ఇలా అన్నమాట. అలాగే రెండో వైపును కూడా మనం రెండు కలిపి జాయింట్ చేసేసుకోవాలి. ఇలా సెట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి.
ఈ విధంగా రెండు వైపులా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ దగ్గర పట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇలా క్రాస్ పీసులు కట్ చేసాం కదా, ఒకదానికొకటి అటాచ్ చేసుకోవాలి. ఇలా క్రాస్ ఇలా అన్ని ముక్కలు కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది నెక్క దగ్గర ఇలాగా అటాచ్ చేసుకోవాలి. ఇది ఇలా పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసి ఇలా మడత పెట్టి ఇక్కడి నుంచి ఇలాగా ఒక పాదం ఖర్చులో చివరగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా నెక్ సాగకుండా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా ఎక్కువ ఉన్న పీస్ని కట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసి మనకు సమానంగా కాజా పట్టెకి ఇలా ఉండేటట్టు స్టిచ్ చేసుకోవాలి. అక్కడక్కడ ఇలాగా కట్స్ పెట్టాలి రౌండ్ తిరగటం కోసం. నెక్ నీట్గా రౌండ్ తిరుగుద్ది అనమాట. జాగ్రత్తగా మనం ఈ స్టిచ్ ఎక్కడి వరకు అయితే వేసామో అక్కడే కట్ అయ్యేటట్టు చూసుకోవాలి నిదానంగా. ఇప్పుడు ఇది ఇలాగా ఫోల్డ్ చేసి ఈ విధంగా ఇలాగనమాట ఇలా ఫోల్డ్ చేసి దీని చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి.
ఈ విధంగా చివరి వరకు స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు బ్లౌజు పూర్తయింది. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న పీస్ని మనం కట్ చేసుకొని ఇలాగా హెమ్మింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా ఇది కట్ చేసేసేయాలి. ముందు ఇలా పట్టుకొని జాగ్రత్తగా కింద క్లాత్ తెక్కకుండా ఈ విధంగా దీన్ని కటింగ్ చేసుకోవాలి. ఇలాగా ఎక్స్ట్రా ఉన్న పీస్ని తీసేసి ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసి నెక్ దగ్గర హెమ్మింగ్ చేసుకోవాలి. ఫుల్ బ్లౌజు పూర్తయింది. దీనికి నెక్ దగ్గర హెమ్మింగ్ చేసుకోవాలి, అలాగే నడుము దగ్గర హెమ్మింగ్ చేసుకోవాలి, హ్యాండ్స్ దగ్గర హెమ్మింగ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ కాజాలు స్టిచ్ చేసుకోవాలి, ఇక్కడ హుక్స్ కూడా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు పూర్తిగా బ్లౌజు కంప్లీట్ అయినట్టు. ఇంతవరకు చెప్పిన 5 క్లాసుల్లో బ్లౌజ్ కటింగు స్టిచ్చింగ్ పూర్తయింది. ఇందులో మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలియజేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా ఏమన్నా కొత్తగా స్టిచ్చింగ్ క్లాసెస్ కావాలంటే కామెంట్స్లో తెలియజేయండి, అవి నేను పెట్టడానికి ట్రై చేస్తాను. ఈ క్లాసులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.